9 నెలల గర్భం అయిపోయింది. శిశువు పుట్టేశాడు అనుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోనివ్వకుండా బాలింతలను మరిన్ని కొత్త సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో సాధారణమైనవి పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్. లేబర్, డెలివరీ సమయంలో ఎక్స్పోజ్ అయిన వివిధ గాయాల కారణంగా ప్లాసెంటా మిగులు ఉండిపోయినా ఇలా పలు కారణాల వల్ల పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అత్యధిక శాతం మంది గర్భిణీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాన్పు పూర్తి చేసుకుంటారు. కానీ శిశువు జన్మించడంతో కొన్ని సమస్యలకి తెరతీసే అవకాశం ఉంది. ఎందువల్లంటే కాన్పు సమయంలో గర్భసంచి మొదలు గర్భాశయ ముఖద్వారం, పెరీనియల్ ఏరియా అంటే యోని మలద్వారం మధ్య ఉండే కండర భాగం ఇవన్నీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. అంతేకాదు కాన్పు తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేసే స్త్రీలలో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు అత్యంత సాధారణంగా సిజేరియన్ అయిన స్త్రీలలో గర్భసంచి, పొట్ట మీద పెట్టే ఇన్సిషన్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువే. పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్ అంటే కాన్పు తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ ని పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇవి సాధారణంగా కాన్పు తర్వాత బ్యాక్టీరియా వంటి క్రిములు లోపల బాలింతలో స్ప్రెడ్ అవడం వల్ల, లోపలికి పాకడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణ కాన్పులో 5% మందిలో వస్తే, సిజేరియన్ తర్వాత అయిన వాళ్ళలో 10% మందిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జనరల్గా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కాన్పు సమయంలో హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, తర్వాత ఆపరేషన్ సైట్ దగ్గర నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ లోపలికి పాకే అవకాశాలు ఉంటాయి. నార్మల్ కాన్పు కోసం ట్రై చేసినప్పుడు కాన్పు టైం కంటే ముందు ఉమ్మనీరు ఎక్కువ సార్లు లీక్ అయిపోవడం, దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ కింద వెజైనా నుంచి యోని భాగం నుంచి లోపలికి స్ప్రెడ్ అయ్యి వీళ్ళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ అనేది పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్ లో అత్యంత సాధారణమైనదిగా చెప్పుకోవచ్చు. గర్భసంచిలో పొరకి వచ్చే ఇన్ఫెక్షన్ ఇది. కొన్ని ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరమైతే మరికొన్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కేవలం కొన్ని లక్షణాల ద్వారా మాత్రమే పరిస్థితి తీవ్రతను తెలుసుకోవచ్చు. మాయ లేదా ప్లాసెంటా బిడ్డ పుట్టగానే వైద్యులు అబ్డామిన్ మీద ఇచ్చే కొద్దిపాటి ప్రెషర్తో గర్భసంచి నుంచి విడిపడి బయటకు వచ్చేస్తుంది. కానీ ఒక్కోసారి మాయ మిగుళ్లు లేదా ముక్కలు గర్భసంచిలో ఉండిపోతే అవి బాలింతల్లో ఇన్ఫెక్షన్స్ కి దారితీసే ప్రమాదం ఉంది. కానీ బాలింతల్లో చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్ గర్భసంచిలో ఉండే ఎండోమెట్రియం పొరకి వచ్చేది. ఈ కాన్పు తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ లో మెయిన్ గా కామన్ గా వచ్చే ఇన్ఫెక్షన్ ఎండోమెట్రిటిస్. ఇది 10% మందిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కాన్పు తర్వాత లోపల గర్భసంచిలోంచి మాయ అనేది బయటకు విడిపడిపోయిన తర్వాత గర్భసంచి లోపలంతా ఏరియా కొంచెం పచ్చిగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ ఇన్ఫెక్షన్ అనేది యోని భాగం నుంచి కానీ లేకపోతే చుట్టుపక్కల టిష్యూ దగ్గర నుంచి కానీ ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అయ్యి దీనివల్ల వాళ్ళకి కడుపులో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, జ్వరం రావడం, తర్వాత బాడీ పెయిన్స్, ఫీవర్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఎండోమెట్రిటిస్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా గర్భసంచి వరకే పరిమితమై ఉంటుంది. ఆ టైంలో మనం నిర్లక్ష్యం చేసి సరిగా యాంటీబయాటిక్స్ అవి వాడకపోవడం, సరిగా జాగ్రత్త వహించకపోతే ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచి నుంచి చుట్టుపక్కల ట్యూబ్స్ ద్వారా ఓవరీస్లోకి, అట్లానే పొత్తి కడుపులోకి స్ప్రెడ్ అవ్వడం, మొత్తం బాడీ కూడా స్ప్రెడ్ అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్స్, ఇలా ఆ పేషెంట్ యొక్క రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాస్టైటిస్ బాలింతల్లో వచ్చే మరో సాధారణమైన ఇన్ఫెక్షన్. ఇది పాల గ్రంథుల్లో ఏర్పడే గడ్డలు, చీము పట్టడం వల్ల వస్తుంది. సాధారణంగా డెలివరీ అయిన కొద్ది రోజులకి పాలు ఇచ్చేందుకు ఒక రొటీన్లో పడతారు బాలింతలు. కానీ ఒక్కోసారి పాల గ్రంథుల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల గడ్డలు ఏర్పడి అవి చీము పట్టే స్థాయికి వెళ్లిపోతాయి. ఫలితంగా నొప్పి, జ్వరం, పాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చు. జనరల్ గా పాలు ఇచ్చేటప్పుడు బాలింతల నిప్పులు సరిగా క్లీనింగ్ లేకపోవడం, నిప్పుల నుంచి వచ్చే గొట్టాలు లోపల లాక్టేటింగ్ గ్లాండ్స్ అంటాం, దాని నుంచి వచ్చే డక్ట్స్ బ్లాక్ అవడం వల్ల కూడా లోపల పాలు కొంచెం ఉండిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా రొమ్ము బాగా సైజ్ పెరిగి రెడ్గా అయిపోవడం, ఫీవర్ రావడం, నొప్పి అలా ఉంటుంది. అలానే బేబీ పాలు ఇచ్చేటప్పుడు కూడా పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా బేబీ కొంచెం లాగినట్టు పాలు తాగడం వల్ల నిప్పుల పైన క్రాక్స్ వస్తాయి. చిన్న ఘాటు పడినట్టు చిన్న క్రాక్స్ రావడం వల్ల కూడా దాని నుంచి రోగక్రిములు, బ్యాక్టీరియా అవి స్ప్రెడ్ అయ్యి కూడా మాస్టైటిస్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. తర్వాత చిన్న పిల్లలు ఒక్కోసారి నోట్లో ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు కూడా పాలు తాగేటప్పుడు బిడ్డ నుంచి తల్లికి నిప్పుల ద్వారా ఇన్ఫెక్షన్ లోపలికి పాకి దానివల్ల కూడా మాస్టైటిస్ అని రొమ్ము ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెలలు నిండకముందే ఉమ్మనీరు సంచి పగిలిపోవడం వల్ల ఉమ్మనీరు బయటకు వచ్చే క్రమంలో ఇన్ఫెక్షన్స్ లోనికి వెళ్లడం కూడా పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్ కి ఒక ముఖ్య కారణం.
అంతేకాదు కాన్పు సమయంలో ఎపిడ్యూరల్ కోసం క్యాథెటర్ వేయబడిన వారిలో కిడ్నీలకు మూత్రసంచికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువే. వీటినే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఏ భాగాలైతే ఇన్ఫెక్షన్ వల్ల ప్రభావితం అయ్యాయో లక్షణాలు వాటి ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు సిజేరియన్ కోసం చేసిన కట్ వద్ద ఇన్ఫెక్షన్ ఉంటే అక్కడ చెడు వాసనతో కూడిన డిశ్చార్జ్ ఉండొచ్చు. వీటితో పాటు కొన్ని ఇతర లక్షణాలు సమస్య తీవ్రత బట్టి ఉండొచ్చు. ఈ పోస్ట్ పార్టం ఇన్ఫెక్షన్ లో లక్షణాలు జనరల్ సాధారణంగా జ్వరంతో స్టార్ట్ అయ్యి తర్వాత ఒళ్ళు నొప్పులు, బాగా పల్స్ రేట్ ఎక్కువ అవడం, కొంతమందిలో కొంచెం ఆయాసంగా ఉండడం, ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చిందనే దాన్ని బట్టి కూడా ఈ లక్షణాలు అనేటివి ఏర్పడతాయి. మామూలు కాన్పు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ లో ఎక్కువగా పొత్తు కడుపు నొప్పి, కింద యోని భాగం నుంచి వచ్చే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, కొంతమందిలో వచ్చే డిశ్చార్జ్ అనేది వైట్ డిశ్చార్జ్ లేకపోతే బ్లీడింగ్, ఇవన్నీ కూడా వాసనతో కూడి రావడం, కడుపులో నొప్పి, బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఎక్కువ నొప్పి, క్లాట్స్ లాగా రావడం, తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వైట్ డిశ్చార్జ్ బాగా నురుగుతో కూడినట్టు ఎల్లోగా రావడం వల్ల ఇన్ఫెక్షన్ బాగా స్మెల్ రావడం, బ్లీడింగ్ అయ్యేటప్పుడు బాగా నొప్పి రావడం, ఇలా నార్మల్ కాన్పు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లో ఇవి లక్షణాలు ఉంటాయి. అలాగే సిజేరియన్ అయిన వారిలో వచ్చే ఇన్ఫెక్షన్లో ఉన్నప్పుడు ఆ కుట్ల దగ్గర, సిజేరియన్ అయిన కుట్ల దగ్గర బాగా వాపు రావడం, కొంచెం నొప్పి, అక్కడి నుంచి కొంచెం చీము గారడం, బాగా ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఆపరేషన్ తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. లేదంటే కింద పర్సనల్ హైజీన్ లేకపోవడం, ప్రైవేట్ పార్ట్స్లో క్లీన్గా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ యోని భాగం నుంచి లోపల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత యోని భాగంలో నుంచి గర్భసంచిలో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం వల్ల యూరిన్ ఎక్కువసార్లు రావడం, యూరిన్కి వెళ్ళేటప్పుడు నొప్పి, మంట, ఫీవర్ ఎక్కువ రావడం, చలితో జ్వరం, ఇటువంటి లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. అదే బ్రెస్ట్ మాస్టైటిస్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్వరం, చలితో జ్వరం, బ్రెస్ట్ బాగా ఎర్రగా అయిపోయి బ్రెస్ట్ పుండులాగా నొప్పి రావడం, ఇటువంటి లక్షణాలు ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందో దాన్ని బట్టి లక్షణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాన్పు అయిన తర్వాత ప్రత్యేకించి ఏదైనా ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంటే లక్షణాల తీవ్రత మేరకు వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. పోస్ట్ పార్టం ఇన్ఫెక్షన్స్ కి డయాగ్నోసిస్ చికిత్స ఏ విధంగా ఉంటుంది మీరే చూడండి. పోస్ట్ పార్టం సమయంలో అంటే కాన్పు తర్వాత కొద్ది వారాల సమయం. సాధారణంగా గర్భధారణ సమయంలో స్త్రీలు వారిపై వారు తీసుకునే శ్రద్ధ శిశువు పుట్టాక ఉండకపోవచ్చు. ఎందుకంటే శిశువు మీద ఎక్కువ సమయం కేటాయిస్తారు కాబట్టి. పోస్ట్ పార్టం పీరియడ్ లో ముఖ్యంగా డెలివరీ అయిన 1-2 రోజులకు వచ్చే తీవ్రమైన జ్వరం ఇన్ఫెక్షన్ లక్షణం కావచ్చు. అందుకే వారికి ఉన్న లక్షణాల ఆధారంగా తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ పోస్ట్ పార్టం ఇన్ఫెక్షన్ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత చికిత్సలో భాగంగా దాని ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చింది చూసుకోవడం, దాన్ని బట్టి ఇన్ఫెక్షన్కి తగిన యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవడం, మైల్లో కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండి కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మామూలు టాబ్లెట్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువగా ఉండి ఫీవర్ ఎక్కువగా రావడం, చీమ్ ఎక్కువ రావడం అలా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం, కోర్సు లాగా ఇవ్వడం. తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి బ్లడ్ ఏమన్నా తక్కువ ఉన్నప్పుడు బ్లడ్కి సంబంధించి మెడిసిన్స్ వాడడం, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఆహార పోషక పదార్థాలు తీసుకోవడం, ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం, దీనివల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. తర్వాత ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది, ఏ బ్యాక్టీరియాలో వచ్చింది అని తెలుసుకోవడానికి వీటికి టెస్టులు చేసుకోవడం కూడా అవసరం ఉంటుంది. అవసరమైతే ఆ పస్ తీసి టెస్ట్ కల్చర్ పంపించడం, ఇంకా ఫీవర్ తగ్గకపోతే బ్లడ్ కల్చర్ పంపించడం, దాంట్లో ఏదంటే ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది, ఏ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడితే తగ్గుతుందో తెలుస్తుంది. కాబట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చికిత్స కంటే కూడా ముందుగా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అంటే ఎంతవరకు మనం ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా తగ్గించగలం అనేది చాలా ఇంపార్టెంట్.